కాంగ్రెస్ రామచంద్రరావు గారు సుదీర్ఘకాలం ముద్దుమూరులో ఆఫీస్ కార్యదర్శిగా పదవి నిర్వర్తించారు. అందులో ఆయన అందరితో కూడా నవ్వుతూ పలకరిస్తూ వచ్చిన వారికి బాధలు ఉంటే ఓదార్స్తూ వారికి సలహాలు ఇస్తూ ప్రధానంగా హాస్పిటల్స్కు పంపిస్తూ అడ్వైజ్ చేసేవారు. నేను 75 నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. 2014లో నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయిన తర్వాత ఆయన ఆఫీస్ కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణంలో కూడా పాత వాళ్ళు డొనేషన్ ఇస్తారంటే ఒకటే చెప్పాడు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, మన వెంకటేశ్వర ఐచరీసు జగపతిరావు గారు ఆయన 1 సంవత్సరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వాళ్ళ మర్మలు వచ్చేసారు, మేము ఇవ్వమని చెప్పాడు అయిపోయింది. కాబట్టి ఆ రకంగా ఆయన పాత వాళ్ళతో అన్ని సంబంధాలు ఉన్నాయి. ఆయనకు తెలియనటువంటి వాళ్ళు సీనియర్ కామ్రేడ్స్ నుంచి వెళ్ళి మరి కింది చిన్న అంటే కొత్తగా చేరినటువంటి కామ్రేడ్స్ కూడా అభ్యర్థిగా చిన్న పెద్ద చూడకుండా ప్రకటించేవారు. 2016లో మరి ఆయన ఆఫీస్కి వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆయన పడిపోవడం, వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స చేసిన ఆ తర్వాత ఆయన మళ్ళీ కదలేకపోయాడు, ఆఫీస్కి రాలేకపోయినాడు. ఎందుకంటే ఆయన 2016 వరకు కూడా మరి నిర్విరామంగా ఆయన ఆఫీస్కి వచ్చి పనిచేసేవారు. అందుకనే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల, నిజాయితీ గల, ఒక మరి మానవీయ కోణం నుంచి ఆలోచించే మంచి మనస్తత్వం ఉన్నటువంటి రామచంద్రరావు గారు వారు మన నుంచి విడిపోవడం బాగా కనిపిస్తున్నా. మరి పుట్టిన వారికి ఇట్టక తప్పదు కాబట్టి వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ జవాన్లు అర్పిస్తూ